మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లెంటులో 29వ రోజుకి వచ్చి ఉన్నాం. ఈ యొక్క వారం కాక నెక్స్ట్ వీకే మనకి గుడ్ ఫ్రైడే వస్తుంది. కాబట్టి ఈ వీక్ అంతా అంటే ఈ వారం అంతా మనము యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మరణ శ్రమల ద్వారా మనకి ఏమి వస్తుంది, ప్రతిఫలంగా మానవులకి ఏమి వచ్చిందో మనము ధ్యానించుకుందాం. నెక్స్ట్ వీక్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణం ద్వారా ఎలాంటి కృపను మనము ఆ యొక్క శిలువపై నుంచి పొందుకున్నామో మనం గమనిద్దాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశం వచ్చేసి యేసుక్రీస్తు మన యొక్క పాపముల కోసము లేకపోతే మనల్ని పాపం నుంచి విడిపించడానికి ఆయన ఏమై ఉన్నాడు, ఏం చేశాడో ఈరోజు చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయము ఆ యొక్క 21వ వచనంలో మనం గమనిస్తే, ఆమెకు ఒక కుమారుని కనును, అతను తన యొక్క ప్రజలను ఈ యొక్క పాపంలో నుంచి రక్షించును, కాబట్టి అతనికి యేసు అని పేరు పెట్టెదవు అని ఎప్పుడో ఆయన పుట్టినప్పుడే ఈ యొక్క పేరును పెట్టారు. అంటే యేసు అంటే రక్షకుడు. ఈ యొక్క రక్షకుడు అనేది ఆయన పేరు. కానీ ఎక్కువసార్లు మనం ఏమంటామంటే యేసు క్రీస్తు అంటాం, అంటే జీసస్ క్రైస్ట్ అంటాం కదా. యేసు అంటే జీసస్, క్రైస్ట్ అంటే క్రీస్తు. మనం ఎక్కువసార్లు జీసస్ క్రైస్ట్ అంటూ ఉంటాం. కానీ రక్షకుడు అంటే యేసు అని. అయితే క్రీస్తు అని ఎప్పుడు వచ్చింది అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో ఆయనకు క్రీస్తు అనబడిన యేసు అని పేరు పెట్టారు. అంటే క్రీస్తు అంటే అభిషక్తుడైన రక్షకుడు. ఈ రక్షకుడు ఎవరు అంటే అభిషేకము పొందిన వ్యక్తి. అంటే రక్షించడానికి అభిషేకం పొంది పరలోకం నుంచి దిగి వచ్చిన వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువారు. ఇది ఆయనకున్న ఫుల్ ఫామ్. క్రీస్తు అంటే నిజానికి ఆయనకున్న బిరుదు, కానీ యేసు అనేది నిజానికి ఆయన పేరు. ఓకేనా? మెస్సియా, యేసు, జీసస్ అని గ్రీక్లో, హిబ్రీలో లేకపోతే చాలా లాంగ్వేజ్లో మనకి ఇవి కన్వర్షన్స్ మనకు వస్తూ ఉంటాయి. ఓకేనా? కాబట్టి మనము యేసు అంటే మన పాపముల నుంచి మనల్ని రక్షించే రక్షకుడు. ఆయన ఎలాంటి జీసస్ అంటే క్రైస్ట్, అంటే క్రీస్తు అనబడిన యేసు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో క్లియర్గా ఉంటుంది క్రీస్తు అనబడిన యేసు అని. అంటే కింద ఫుట్ నోట్లో క్రీస్తు అంటే అభిషక్తుడు అని, సెకండ్ యేసు అంటే రక్షకుడు అని ఫుట్ నోట్లో మనం చూడవచ్చు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము ఎలా వచ్చాడు పరలోక రాజ్యం నుంచి అంటే, తండ్రి ఆయన్ని రక్షకునిగా అభిషేకించి ఈ లోకానికి పంపించాడు. ఆ అభిషేకం ద్వారా ఈ లోకానికి వచ్చి ఆ అభిషక్తుడు మనల్ని ఆ రక్షణను మనకు అనుగ్రహించాడు. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే, ఎవరైనా సరే మనకు ఏదైనా ఇవ్వాలనుకోండి, వాళ్ళు దాన్ని తీసుకొని రావాలి. ఉదాహరణకి మనము ఎక్కడికైనా హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఆర్డర్ చేస్తే వాళ్ళు ప్లేట్స్లో ఆ యొక్క ఫుడ్ను తీసుకొని వస్తారు. లేదా వాటర్ కావాలంటే గ్లాస్లోనో వాటర్ బాటిల్లోనో తీసుకొని వస్తారు. లేదా ఇంట్లో మనం ఏదైనా వస్తువు తీసుకొని పోవాలి అంటే ఒక బ్యాగ్లో ఆ వస్తువులను పెట్టుకొని మనం వెళ్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం నుంచి మనకి రక్షణను తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన ఏమనొచ్చు అంటే రక్షకుడు, యేసు, యేసయ్య అని అంటూ ఉంటాం కదా. అంటే ఆయన మన కోసము ఏమి తీసుకొని వచ్చాడు అంటే, పుట్టినప్పటి నుంచే ఆయనకు ఒక పేరు పెట్టాడు యేసు అని. అంటే రక్షకుడుగానే వచ్చాడు ఈ లోకానికి. ఎందుకోసం వచ్చాడు అంటే రక్షించడానికి వచ్చాడు యేసయ్య ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు అంటే అభిషేకము ద్వారా పొందిన రక్షణను మనకు అనుగ్రహించాలని. ఎలాంటి రక్షణ అది? చాలా పవిత్రమైన రక్షణ, పరిశుద్ధమైన రక్షణ, అభిషేకంతో కూడుకున్న రక్షణ. చాలాసార్లు మనము రక్షణని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అంటే, ఒకసారి రక్షింపబడి తిరిగి మళ్ళీ మనం పాపంలో పడిపోతూ ఉంటాం. అందుకే దేవుడు ఏం చెప్తాడంటే, ఒకసారి మీరు వెలిగించబడిన వాళ్ళై మళ్ళీ పాపంలోనికి వెళ్ళొద్దు, పాపపు దాసత్వంలోకి వెళ్ళొద్దు అని మీ యొక్క
ఆ వెలుగును, ఆ ఆత్మదీపాన్ని ఆరిపోకుండా చూసుకోవాలి. అంటే మనలో ఉన్న రక్షణను కోల్పోకుండా చూసుకోవాలి. ఏంటి, రక్షణ కోల్పోయే అవకాశాలు ఉంటాయా? అవును. మనం వింటున్న బోధలు కావచ్చు, మనం చూస్తున్న దృశ్యాలు కావచ్చు, లేకపోతే మనం వింటున్న పోకడలు కావచ్చు, రక్షణ నుంచి తొలగిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఎవరిని చూడాలి, ఎవరిని పట్టుకోవాలంటే ఆ రక్షణను మన కోసం తెచ్చిన యేసయ్య వైపే చూడాలి గానీ మరి ఏ ఇతరుల వైపు చూడకూడదు. ఎందుకు అంటే ఈ లోకంలో ఉన్న మనుషులు ఆ యొక్క రక్షణ పొందుకొని వాళ్ళు ఏ విధంగా, కొంతమంది, అందరూ కాదు కానీ కొన్నిసార్లు ఆ యొక్క అబద్ధ బోధల ద్వారా ప్రజల్ని రక్షణలో నుంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళుగా, వేరే మార్గంలో నడిపించే వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా రక్షణను కొనసాగించుకోవాలి. ఎందుకు అంటే రాకడ సమీపంలో ఉంది. రక్షించబడిన వాళ్ళు ఆ రక్షణ కోల్పోకుండా చూసుకోవాలి. అంటే ఒకసారి రక్షించబడిన తర్వాత వెంటనే నీ పేరు పరలోక రాజ్యంలో జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. ఇదో పలానా వ్యక్తి రక్షించబడ్డాడు పలానా డేట్లో అని ఆ యొక్క జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది. అయితే ఒకవేళ నువ్వు పాపం చేసి ఆ రక్షణను వద్దనుకొని ఆ యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చెప్పినా సరే వినకుండా ఆ యొక్క బండబారిన జీవితంలోనికి వెళ్ళి దేవుని గనక పక్కన పెట్టేసి వేరే మార్గంలోకి వెళ్తే జీవపు గ్రంథంలో నుంచి పేరు తొడవబడ్డానికి కూడా అవకాశం ఉంటుందంట. ప్రకటన గ్రంథంలో మనం ఈ యొక్క విషయాలను చూడవచ్చు. కాబట్టి ఒకసారి మనము రక్షించబడిన తర్వాత ఆ రక్షణ కొనసాగింప చేయాలి అంటే ఈ లోకంలో ఉన్న పాస్టర్స్ వైపు కానీ, ఈ లోకంలో ఉన్న మనుషుల వైపు కానీ, ఈ లోకంలో ఉన్న సిచ్యువేషన్స్ మీద కానీ మనము చూడకూడదు. మన ముందు ఎవరు ఉండాలంటే యేసయ్య ఉండాలి. ఆయన పొందుపరిచిన మార్గంలో, ఆ మార్గంలోనే మనము నడుస్తూ ముందుకు సాగిపోవాలి. అప్పుడే మన రక్షణను చివరి దాకా కొనసాగించబడతాం. మధ్యలో శోధనలు రావచ్చు, మధ్యలో పాపము మనకి కొన్నిసార్లు పాపంలో పడే అవకాశాలు రావచ్చు, కొన్నిసార్లు మనము తెలిసి తెలియక దేవునికి ఆయాసకరమైన విషయాలు మనకు రావచ్చు. అయినను సరే యేసు వైపు చూస్తూ ఉంటే ఆయనే తన యొక్క రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తూ, ఆయన వాక్యం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తూ, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకి గైడ్ చేస్తూ మనల్ని నడిపిస్తాడు. అదే మనుషుల వైపు కానీ, సిచ్యువేషన్స్ వైపు కానీ, లేకపోతే మరొక వైపు చూస్తే అవేమి మనల్ని సరిచేయలేవు. ఒకసారి తప్పిపోతే ఇక అంతే. సరిచేయడానికి ఏ పాస్టర్ రాడు నీ దగ్గరికి, ఏ యొక్క సిచ్యువేషన్ నీ దగ్గరికి రాదు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నీ దగ్గరకు వస్తాడు. ఒకవేళ రక్షించబడి ఒకవేళ తిరిగి మళ్ళీ పాపలు పడిపోయావా, ఆయన ఒక్కడే నిన్ను లేపగలడు, ఆయన ఒక్కడే నిన్ను ఆదరించగలడు, ఆయన ఒక్కడే నిన్ను తిరిగి పశువులను తీసుకుని వచ్చి ఆయన కుమారునిగా కుమార్తెగా ఆయన నిన్ను నన్ను నడిపించగలడు. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్లో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా వచ్చాడు అని, మన రక్షణ కోసమే ఆయన ఇన్ని శ్రమలు అనుభవించాడని మనం గ్రహించి ఆయన్ని స్తుతిద్దాం. అటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.